నిజంగా దేవుడే మనతో మాట్లాడుతుంటే, దేవుడి సహవాసంలో మనం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, నేను ఒంటరిని అయిపోయానండి, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి, అందరూ నన్ను మోసం చేసేసారండి, నాకెవరున్నారండి అనే మాట రాదు. దేవుడు నీతో ఉండడం అనేది నిజమైతే నాకెవరున్నారండి అనే మాట రాదు. నేను ఎప్పుడు ఆ మాట అనలేదు, మా తాత ఎప్పుడు ఆ మాట అనలేదు, మా అమ్మ కూడా బహుశా ఎప్పుడు ఆ మాట అని ఉండదు. నేను ఒంటరిని, నాకు ఎవరున్నారో అని అంటున్నావంటే నీ దగ్గర ఆయన లేనే లేడు. ఇది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా. అసలు ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ ఉండదండి. అసలు 1000 మంది మన చుట్టూ ఉన్న